మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలు. రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో 80% కారుమూరి కుమారుడు కోడల ఖాతాల్లోకి. ఇది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, లిక్కర్ స్కామ్ ఉందన్నమాట. దానికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఒక్కొక్కసారి వింటే మనకి అసలు అంత ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అంత ఇదిగా లేడు. ఆయన మంత్రి కాకముందు మంత్రి అయిన తర్వాత నోరు చాలా అంటే అదుపు లేకుండా మాట్లాడేటాడు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కుమారుడికి ఇప్పించింది కారుమూరి నాగేశ్వరరావే. సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఆయన ముసుగు సంస్థే. రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో 85% కారుమూరి కుమారుడు కోడల ఖాతాల్లోకి. వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి చేతులు కలిపి దందా ఈడీ విచారణ వెలుగులోకి. అందుకే కారుమూరి అరెస్ట్. ఈనాడు అమరావతి జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో నాటి మంత్రి వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మంత్రి పదవికి అడ్డం పెట్టుకొని మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు ఆయన కుమారుడు కారుమూరి సునీల్కి ఇప్పించారని తేలింది. దీనికోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే ముసుగు సంస్థను తెరపైకి తీసుకొచ్చి సిగ్మా లాజిస్టిక్స్ ఒప్పందం కుదిర్చింది. నాగేశ్వరరావేనని స్పష్టమైంది. తద్వారా కొల్లగొట్టిన సొత్తులో 85% మేర ఆయన కుమారుడు సునీల్ కోడల కీర్తి ఖాతాల్లోకి నేరుగా కొంత హవాలా లావాదేవీల ద్వారా మరింత చేరినట్టు. ఎందుకంటే హవాలా లావాదేవీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ కంపెనీ ఓపెన్ చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అని తెలుసు. చేరినట్టు నిర్ధారమైంది. అప్పట్లో విజయవాడతో పాటు తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయ నిర్వహణ, ఆయన వాహనాల డీజిల్ ఖర్చులు, ఇతర ప్రయాణ ఖర్చులు ఈ సొమ్మే తెచ్చించినట్లు ఈడీ తేల్చింది. ఈ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొత్తు మళ్లించి పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ అందులో దాదాపు 37.7 కోట్లు విలువైన వాటిని ఇటీవల జప్తు చేసింది. కుంభకోణంలో కీలక పాత్రధారైన అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండి వాసుదేవరావు, రాజ్ కెసిరెడ్డి బినామీ కంపెనీల సృష్టికర్త టి ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డితో ముందు చేతులు కలిపి ఈ కుట్రలో నాగేశ్వరరావు భాగస్వామి అయినట్లు నిగ్గు తేల్చడంతో ఈడీ ఆయన్ని ఆదివారం అరెస్ట్ చేసింది. ఆయనతో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 4కు చేరింది. అరెస్టులే జరుగుతున్నాయి కానీ అసలు లిక్కర్ కుంభకోణం సంబంధించి మెయిన్ ముద్దాయి ఎవరు? ఒక లిక్కరే కాదు, జగన్మోహన్ రెడ్డి తెలియకుండా 3,000 కోట్లు స్కామ్ చేశారు వీళ్ళందరూ. ఒకటి ఆలోచించండి, అప్పటి సీఎం, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక బీరు కొనాలనే, ఒక క్వార్టర్ కొనాలనుకున్నా సరే క్యాష్, అప్పుడు స్కాను అసలు లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షనే లేదు. ఈ క్యాష్ తీసుకోపోవాలి, ఇవ్వాలి, 50 రూపాయలు 30 రూపాయలు ఎంత పడితే అంత ఎక్కువ రేటుకి అమ్మిర్రు. అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు లేకపోతే వైన్ షాప్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే పైసలే కట్టాలాడ, ఎవరికి ఫోన్పే చేయడం లేదు. మరి అన్ని 3,000 కోట్లు నగదు, ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? మరి నీ ప్రభుత్వంలో నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు, జగన్మోహన్ రెడ్డి నిక్కచ్చిగా ఉండి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధం లేనప్పుడు 3,000 కోట్లు ఇట్లాంటి కుంభకోణం జరుగుతున్నప్పుడు లిక్కర్ కేసులో మరి నువ్వేం చేసినావు? అప్పుడు చర్యలు తీసుకోవాలి కదా, ఇలాంటి జరగకూడదని. మళ్ళీ అప్పుడు ఏంటి, వైన్ షాపులో పనిచేసిన వాళ్ళకి ప్రభుత్వం తరఫున జీతాలు వాళ్ళకి ప్రభుత్వమే నిర్వహించింది. దానికి వాళ్ళు సబ్జెక్టులు చెప్పుకోరంటే తప్పే ఉంది. మీ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నాము, సో మనకి ఎక్కడ అవకతవకలు జరగవు. మీరు అలాంటప్పుడు ప్రభుత్వంతో ఒక కరెంట్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో, ఏ కంపెనీలో ఆ కంపెనీలు కరెంట్ అకౌంట్ పెట్టుకొని ఆన్లైన్ చేసుకుంటే సరిపోద్ది కదా, ఎంత వచ్చింది అమౌంట్ అని. అప్పుడు నిక్కచ్చిగా మీరు చేసినట్టు ఉంటుంది. అసలు జగన్మోహన్ సంబంధం అనుకుందాం. ఇప్పటి వరకు ఎవరెవరు, మిథున్ రెడ్డికి అందరూ అరెస్ట్ అయ్యారు, ఎవరు బయటకు వచ్చారు, ఎందుకు అందరూ అన్నీ ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మీకు సంబంధం లేదు. మరి నువ్వు అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసినావు? ఇప్పటి వరకు ఏం చేస్తుంది ఈడీ? ఏం చేస్తుంది అర్థమే కావట్లేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళని అరెస్ట్, అసలు మెయిన్ ముద్ద ఎవరు తేల్చట్లేదు. ఇంకెప్పుడు తెలుస్తారా? ఛార్జ్ షీట్ల పేరు మాత్రం రాసిర్రు. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారులను జిల్లా స్థాయిలో జేసీలు కమిటీల నుంచి తప్పించే రాష్ట్ర స్థాయిలో ఏపీఎస్బీఎస్ఎల్ కంపెనీ ఎంపిక చేసేలా నాటి నుండి వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైకాపా ముఠా నిబంధనలు మార్చింది. తర్వాత ఈ రవాణా కాంట్రాక్టు నోయిడా కేంద్రంగా పనిచేసే తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ దక్కేలా చేసింది.
సొల్యూషన్స్కు దక్కేలా చేసింది. వికేంద్రీకృత విధానంలో ఒక్కో మద్యం కేసు కిలోమీటర్కు 19.68 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేవారు. కేంద్రీకృత చూడండి ఇక్కడ ఏం చేసారు, ఒక్కో మద్యం కేసుకు కిలోమీటర్కు 19 రూపాయలు ఒక కేసు, దానికి సంబంధించి ఒక కిలోమీటర్కి 19 రూపాయలు చెప్పి రవాణా ఛార్జీలు. ఒక మద్యం కేసుకి ఎన్ని మద్యం కేసులు ఉంటాయి, ఒక లోడ్ వస్తే ఎన్ని మద్యం కేసులు ఉంటాయి, దానికి ఏంటి 19 రూపాయలు ఒక దీనికైతే మొత్తం ఎంత అయింది, దాని రవాణా ఛార్జీలు చెల్లించేవారు. కేంద్రీకృత విధానంలోకి మార్చాక దాన్ని 32.53కి పెంచేశారు. మళ్ళీ ఏంటి 19 రూపాయలు 32 రూపాయలు పెంచేసారు. తద్వారా ఒక్కో మద్యం కేసుకు ఒక్కో కిలోమీటర్కి 13 రూపాయలు చొప్పున దోచుకున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కారుమూరు నాగేశ్వరరావు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిగ్మా సంస్థ నుంచి మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు తన కుమారుడు సునీల్కు దక్కేలా చేసేందుకు చక్రం తిప్పారు. తన ముసుగు సంస్థ సుదర్శన్ కన్స్ట్రక్షన్ రంగంలోకి దించారు. కాగితాలపైన ఉండే ఆ సంస్థ వల్లు సందీప్ అనే వ్యక్తిది మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాలను నాగేశ్వరరావు కుమారుడు సునీల్ చూసేవారు. మద్యం రవాణా కాంట్రాక్టు డబ్బులు ఎప్పటికప్పుడు ఏపీఎస్బీసీఎల్ నుంచి సిగ్మాకు రాగా సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి చేరాయి. ఆ ఖాతాల నుంచి సునీల్ ఆయన భార్య కీర్తికి చేరే మొత్తం 68 కోట్ల మేర లావాదేవీలు జరగగా 15 కోట్ల మూలాలను ఈడీ సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు తేలడంతో కారుమూరు నాగేశ్వరరావు ఈడీ అధికారులను గతంలోనే విచారించారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి హవాలా లావాదేవీలకు సంబంధించిన నోటుకు ఈ నోటు ముక్క స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో అది కీలకంగా మారింది. మనకి 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఏదో ఇస్తారు కదా, మన హవాలా సగం కట్ చేసి ఆ మొక్క స్వాధీనం చేసుకున్నట. మరి ఆ డబ్బులు కీలక కుట్రదారులో కారుమూరు ఒకరు. మద్యం రవాణా కాంట్రాక్ట్ కుంభకోణం కుట్రదారులో నాగేశ్వర ఒకరని ఈడీ గుర్తించింది. కొల్లగొట్టిన సొత్తును ఎలా ఎక్కడికి ఎవరెవరి ద్వారా మళ్లించారు, ఆ హవాలా లావాదేవీలు మూలాలేంటని కోణంలోనే లోతుగా దర్యాప్తు చేస్తుంది. కారుమూరు ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న 37.7 కోట్ల విలువైన స్థిరాస్తులను ఇటీవల జప్తు చేసింది. హైదరాబాద్లోని కోకాపేట కాజాగూడలో విలువైన స్థలాలతో పాటు అనకాపల్లి జిల్లాలో 4 హెక్టార్ల గ్రానైట్ క్వారీలు లీజు హక్కులు, గురుగ్రామ్లో ఎలాన్ ప్యారడైజ్లో ఉన్న కమర్షియల్ యూనిట్, ఢిల్లీలో వసుంధర ఎన్క్లేవ్లోని ఒక ప్లాటు, బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, విలాసమైన వాహనాలు, వాచీలు జప్తు చేసుకున్నాయి. మీరు చేసుకుంటూనే ఉండండి, జప్తులు చేస్తున్నారు. దీన్ని ఇంకా ఈ గవర్నమెంట్ అయిపోయినంత వరకు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందో వెయిట్ చేయమని చెప్పారా కేంద్రము. అంటే మోడీ మొన్న ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా మాట్లాడుకుంటే అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందులో నుండి ఢిల్లీలో విని పక్క నుండి విని అది బయట పెట్టినట్టుగా అరెస్ట్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళు చూసుకుంటారు, మన శత్రువు కాదు అని అమిత్ షా చెప్పినట్టుగా ఈ పక్కన విన్నట్టుగా అప్పుడు మాట్లాడుకున్నారు. మరి ఇప్పటివరకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మెయిన్ ఎవరున్నారు, కీలక పాత్ర ఎవరు వహించారు, ఎందుకు అరెస్టులు జరగట్లేదు, ఎందుకు లోపల వేయట్లేదు, ఒకటే కాదు కదా, ఎన్ని స్కామ్లు ఉన్నాయి. అంతే. మనం రాజకీయ నాయకుల కొరకు మాట్లాడడమే తప్పు. వాళ్ళు ఏదో మనం చెప్తాం ప్రజలకు అర్థమయ్యేట్టుగా, ప్రజలు కూడా అర్థం చేసుకున్నా సరే ఆ టైంలో ఆ సమయంలో ఎవరైతే ఎలా చూస్తారో, ఎవరైతే జోబులో వేస్తారో, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తారో తప్ప నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే ఈ పరిస్థితి ఉండదు. సిగ్మాతో సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఒప్పందం కుదుర్చుకోగా సుదర్శన్ కన్స్ట్రక్షన్తో తాము మరో భాగస్వామి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కారుమూరు సునీల్ పాత తేదీలతో ఓ నకిలీ ఒప్పందం పత్రం సృష్టించినట్టు గుర్తించి ఈడీ దానిపైన ఆరా తీస్తుంది. ఈ కుంభకోణం ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డితో కారుమూరు నాగేశ్వరరావు చాలాసార్లు మాట్లాడినట్టుగా ఇప్పటికే సిడిఆర్ విశ్లేషణలో సిట్ తేల్చింది. ఈ కేసులో నిందితులైన మారేళ్ల విజయసింహారెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్య, కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కోడలు, వల్లూరు కీర్తి తదితరులతో వీళ్ళందరూ కలిసి అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కేసులో పాత్రదారులు, కేతరదారులు, సూత్రధారులు అనుకుందాం. ఇంకా కొన్ని మీకు ఒక విషయం ఏంటంటే ఈ కుంభకోణం కొరకే అందరూ ఆలోచిస్తున్నారు. కుంభకోణంతో ఎన్ని ప్రాణాలు పోయినాయి, అక్రమం ఈ యొక్క కల్తీ మద్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువకులు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే అందులో స్పిరిట్ ఎక్కువ ఉండేది. అప్పట్లో ఒక బాటిల్ తీసుకొని బీర్ తాగినా ఏం తాగినా సరే స్పిరిట్ ఎక్కువ ఉండేది, ఆ టేస్ట్ ఉండేది కాదు. మందు తక్కువ, ఆల్కహాల్గా తన స్పిరిట్ ఎక్కువ అవడంతో
దానికి బానిసలు కూడా చాలామంది అయిపోయి కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది, అంటే అసలు మందు దొరకకపోతే స్పిరిట్ తాగారన్నమాట. దానివల్ల ఒక దగ్గర 20 నుండి 30,000 మంది చచ్చిపోయారని చెప్పి అప్పుడు గణాంకాలు అన్నారు. ఏది ఆ 19 నుండి 24 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మందు తాగి అందరూ ఈ 3,000 కోట్ల కుంభకోణం చూస్తున్నారు. ఈ చనిపోయిన కుటుంబాల కొరకు ఎవరు ఆలోచించట్లేదు. అది ఎప్పుడు ఆలోచిస్తారు, అది ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి, ఏం నడుస్తుంది, ఏం చేస్తున్నారు అర్థం కాకుండా పోయింది.